మామూలుగా టీ స్పూన్ తోటి 2 అవుతాయి. 6 చీరలకి అది 2 3 4 5 6 వేసిన. 6 చీరల దానిలో కూడా మనకు మామూలుగా సిల్క్ చీరలు సూపర్ నెట్ చీరలు ఉంటాయి కదా, తక్కువ పడుతుంది అన్నట్టు. ఇంకో 2 చీరలకు ఎక్స్ట్రా వస్తుంది. నేను చూపిస్తాను అండి. ఆ చీరలు ఉన్నాయి పెట్టి చూపిస్తాను. వాటర్ మాత్రం లీటర్ కానీ ఎక్కువ తక్కువ వస్తున్నా ఏం లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా కలపాలి. ఇప్పుడు గడ్డలు కట్టేస్తుంది. కట్టదు ఉండలు అస్సలు కట్టదు. ఈ పౌడర్ ఒకటి మంచిది తీసుకోవాలి మనం, అంతే. ఇట్లా సాబ్దాన్ పౌడర్ అన్నట్టు. ఇది ఎక్కడ దొరుకుతుంది? అది ఇది మనకు అప్సల్ గంజిలో దొరుకుతుంది, ఇక్కడనే దొరుకుతుంది. ఒకసారి 20 కిలోలు 25 కిలోలు తీసుకోతే 1 ఇయర్ వరకు వస్తుంది. అది నీకు ఈజీగా వస్తుంది. ఇట్లా నీకు ఉడకబెట్టేటప్పుడు చూపిస్తా. కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు, అది ఉడుకుంటేనే ఈజీగా తెలుస్తుంది. అంటే లిమిట్ ఉంటుందా ఎంత టైం వరకు ఉడికించాలా అనేది? ఏం లేదు, ఇప్పుడు నీకు చూపిస్తా. అందుకే కదా నీకు తెలవాలనే కదా ఇప్పుడు నేను తెలిసింది. అట్లా పోసుకుంటే కలుపుతూనే ఉండాలి. గడ్డ కడుతుంది ఇప్పుడు కలుపుతుండాలి. కలర్ చేంజ్ అవుతుంది, పింక్ వస్తుంది. హైలో పెట్టాలా సిమ్లోనే? అట్లే హైలోనే ఉండాలి, సిమ్ అవసరం లేదు. కలర్ చేంజ్ అవుతుంది. ప్లస్ బంకలాగా గమ్ములాగా అయిపోయింది. గమ్ములాగా వచ్చింది. ఇగో కథ అంతే. ఇప్పుడు అగో అట్లా కొంచెం ఉడుకుపట్టంగా తీసేసి, అంతే. ఏం లేదు. వేస్తా. వేసిన తర్వాత మనం చీరలు పెట్టుకునేటప్పుడు మళ్ళీ చూసి పెట్టుకోవచ్చు. చల్లగా కూడా అవుతుంది కదా మనకు. కానీ వాటర్ వేస్తే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఏముండదు, నేను చూపిస్తా. వాటర్ వేసిన పావు గంట టైం అంతే పడుతుంది. మళ్ళీ మనం వాటర్ పోసుకుంటాం కదా, కొంచెం ఇట్లా గోరెచ్చ ఉన్నప్పుడు మనం ఎందుకంటే బేసన్లో పోసుకొని ఆ చీరలు కూడా ఎట్లా రోలు చుట్టాలనేది చూపిస్తాం. ఈజీగానే, ఏం లేదు. ఇలా మనం పెద్ద అది తీసినాలే శారీకి ఇబ్బంది కుట్టేది వస్తుంది. ఇట్లా స్వీట్ వస్తుంది. ఒకసారి చేయబెట్టి తీసుకో, అర్థమవుతుంది. ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం సూపర్ నెట్ చీరలకని దేనికని ఇట్లా ఉండాలి. కాకపోతే కొంచెం ఎక్కువ ఉండాలా. కాటన్ కూడా ఇంత సరిపోతుంది. అది ఇప్పుడు ఏంటంటే దీనికి పెద్ద మనకు కలర్ ఏమంత ఇది లేదు కదా, ఇట్లా పెట్టేస్తాను. ఇగో ఇట్లా ఉండాలి. ఇట్లా చేసుకోవాలి రోల్. మడత మీద పెట్టుకుంటూ ఫస్ట్ కొంగు పెట్టాలి. పాలు వస్తుంది మనకు అటు సైడ్. అట్లా ఫస్ట్ కొంగు పెట్టాలి. కొంగు పెట్టాలి. ఇప్పుడు నేను కొంగే పెట్టినా చూసింది. కరెక్ట్ శారీకి సరిపోయాయి. మళ్ళీ ఇట్లా పైన పట్టుకోవాలండి. మనం ముగ్గురు తీసుకుంటాం. ఆయన కూడా వచ్చి చూపిస్తాడు. చూపిస్తాడు అర్థం క్లియర్గా చూపించారు. పెట్టుకున్న తర్వాత
ఇది కట్టి ఉంటుంది ఇట్లా. ఇట్లా ఇది పెట్టిన తర్వాత నేను ఇక్కడ పట్టుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వేం చేయాలంటే ఇది పట్టుకోవాలి ఇట్లా సేమ్ ఇది కూడా తీసి సేమ్ నేను ఇట్లా పెట్టింది అట్లా పెట్టేసేయి అట్లా ఇట్లా కింద పట్టుకో నువ్వు పెట్టి కింద పట్టుకొని నేను చెప్తా అట్లే పట్టుకొని ఇక్కడికి తెచ్చినావా ఇక్కడ తేవాలి ఈ కూరని ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడికి అక్కడికి తెచ్చిన తర్వాత ఇట్లా ఇది సమానం అనుకోవాలి నీట్గా ఉండాలి ఇట్లా ఏమంటారు ఇట్లా ఏముండదు ఇక నువ్వు వస్తుంది అదే వస్తుంది అయితే కింద పట్టుకో నువ్వు నేను చెప్తా అది ఊడుకోకుండా సారీ ఊడుకో ఓహో తిప్పాలా ఇక్కడైతే ఒక 3 చుట్లు చీరను బట్టి మనం పెద్ద చీర అయితే ఒకటి కొంచెం ఎక్కువ తిప్పుకోవచ్చు తిప్పుకున్న తర్వాత ఏం చేయాలి గోల్లా మూలేసేయాలి అంతే ఈజీ ఏం లేదు మనకు ఇట్లా తర్వాత అటు సైడ్ పెట్టాలి మనం ఎప్పుడు పట్టు ఉంటుంది కదా ఇది ఇచ్చేసి మళ్ళీ చుట్ట తీసుకొని పోవడం ఈజీగా ఉంటుంది ఏముండదు ఇంకా మనం చేసేది ఇది ఇట్లా ఇట్టుకుంటా పోయి ఇగో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టేయాలా సేమ్ ఇది ఇప్పుడు పెట్టేయాలా అదేమో దోలు పెట్టేసి తర్వాత చూపిస్తాను ఓకే ఓకే అది ఇటుంటే అటు ఉల్టా ఉండాలి ఉల్టా ఉంటుంది అన్నట్టు ఇట్లా మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను పైన ఇట్లా నేను పెడితే సేమ్ మళ్ళీ కింద ఇప్పుడు ఎట్లా అట్లా 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 ఇక్కడికి రావాలి ఇది ఇది ఇక్కడ కొంచెం ఇట్లా వచ్చిందా దీని ఇది పట్టుకోవాలి నువ్వు ఇట్లా ఇట్లా తెచ్చిన తర్వాత ఇది ఇట్లా ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకొని అది కట్ట పట్టుకోవాలి ఇప్పుడు నేను ఎట్లా పట్టుకున్నా అట్లా పట్టుకొని తిప్పాలి అట్లా ఇట్లా మీది టైట్ అయ్యే వరకు పట్టుకొని క్లిప్పులు పెట్టాలా చాలా టైట్ అయ్యి గుంజుకోవద్దు మనం చీరలు చిరుగుతాయి అన్నీ ఒక తీరు ఉండవు కదా అట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు కింద కూర్చుంటారు కదా ఎవరన్నా కింద ఉన్నోళ్ళే పెట్టాలి ఈ మూల అంతే ఏమొస్తాయి అవి ఏమంటారు మేకులు మీరు ఇగో ఇట్లా అంతే ఇట్లా ఏం లేదు ఇగో దీనికి 6 వస్తాయి కాకపోతే అన్ని క్లిప్లన్నీ ఇరిగిపోయినాయి అందుకే 5 అయినాయి తేవాలి ఇక అసలు నేను బేగం బజార్ పోతలేను తెచ్చుడైతే ఇగో ఇట్లా అన్ని సమానంగా చూసి పెట్టుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా దీనికి 6 క్లిప్లు సరిపోతాయి 6 వస్తాయి మనకు మిషన్తో పాటు 6 వస్తాయి ఇవైనా మనకు దొరుకుతాయి 16,000 పడ్డది అంతే ఎక్కువ ఉంటుంది 16 మాట ఇప్పుడు పెరిగినా ఇంకోటి ఇట్లా పట్టుకొని నువ్వు అటు సైడ్ పట్టుకొని నేను చెప్తాను కింద కూడా పెట్టాల్సిందే అయితే ఇంత గ్యాప్ ఉంచుకోవాలి మనం ఇక్కడ దీనికి ఇంత గ్యాప్ ఉంచుకొని ఇగో ఇట్లా పెట్టుకురావాలి అంతే తేడా ఏం లేదు ఇప్పుడు మనకి ఈజీ ఉందా లేదా ఇగో ఇట్లా అంతే అంతే అయితే ఇద్దరు ఉంటే ఏం చేస్తామంటే ఇటోలు అటోలు పెట్టుకుంటూ వస్తాం అట్లా అంకులు పెడతారు రెండు రాళ్ళు పెట్టుకోవాలి ఫుల్ అంటే అదేలే చీరలు ఏమన్నా చినగడం అలా ఏముండదు కాకపోతే మనం చూసి పెట్టుకోవాలి చూసి తీసుకోవాలి ఎవరు పాత చీరలు ఇస్తారు అవును ఇట్లా కొంచెం కాటన్ కూడా కొంచెం భయమే అన్ని కుట్టినట్టున్నారు కింద చినిగి అదే కాటన్ మనకేం భయం ఏమి ఉండదు మనం భయపడవలసిన అవసరం ఏముండదు కాటను కాకపోతే కొంచెం పట్టు చీర ఈ పైన చూసి ఇట్లా చూస్తే సరిపోతుంది అంతే ఏం లేదు మనం చేసేది ఇక్కడ శారీ అంతా ఇక్కడైనా ఇక్కడ ఒకటి వరకు ఇక అట్లా ఇప్పుడు ఏముంది ఇది ఇప్పుడు వేసేమే లేదు అట్లా మళ్ళీ అది ఆరిన తర్వాత నీట్గా ఎండ వస్తేనే పెడతారా ఎండ ఉండాలి